మావిగన్ విషయంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మావిగన్ అనేది అద్భుతమైన ఆలోచన అని అన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. అయితే వైసీపీ తీరుతో ప్రజలు నవ్వుకుంటున్నారంటున్నారు ఎమ్మెల్యే గౌతు శిరీష. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తప్ప ఇది అందరికీ కూడా క్యాచ్గానే ఉంది. ఇది మావిగన్ పోర్ట్ ఏరియాని క్యాపిటల్ రీజన్లో ఇంక్లూడ్ చేయటం వల్ల అనేకమైనటువంటి అవకాశాలు, అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్, ఎకనామిక్ యాక్టివిటీ పెద్ద ఎత్తున జరిగి ఆ ప్రాంతం రూపురేఖలు తద్వారా దట్ విల్ బి ఏ గ్రోత్ సిటీ. అది గ్రోత్ ఇంజిన్ అప్పుడు అవుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మీరు ఎక్కడో 3 పంటలు పండేటటువంటి ప్రాంతంలో, వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతంలో, జనసాంద్రత లేని ప్రాంతంలో మీరు బిల్డింగ్లు బొలేరోలు కట్టి రండి 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 అని జనాలను ఆహ్వానిస్తే జనాలు వెళ్తారా? నిజంగా సిగ్గుపడుతున్నామండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉండి తెలుగువాడై ఉండి తన రాష్ట్రానికి రాజధాని వచ్చే తరుణంలో ఇలాంటి బుర్ర తక్కువ మాటలు, మతిలేని మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు. అంతకన్నా ఆశ్చర్యం ఏంటంటే తానా అంటే తందానా అనే నాయకులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. మావిగన్ అనే మాట ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్న దగ్గర అంతా కూడా ఈరోజు హాస్యాస్పదంగా మారింది. 5 సంవత్సరాలు ఇదే అమరావతిలో మీరు ప్రజా రాజకీయాలు చేశారు. మళ్ళీ ఇదే అమరావతి ఈరోజు మీ అవసరం లేకుండా కూడా చట్టబద్ధతతో ముందుకొస్తే దాని మీద ఈరోజు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. మిమ్మల్ని అయితే ప్రజలు క్షమించరు. మీ నాయకుడికి బుర్రా బుద్ధి లేదని ఆయన చెప్పిన మావిగన్ అనే పదవితోని ఉన్న గౌరవం, ఆయన మీద ఉన్న కనీసం ఉన్నది కూడా ఈరోజు ప్రజల్లో పూర్తిగా తుడిపెట్టుకుపోయింది. చిన్న పిల్లలు మాట్లాడుతున్నారండి. ఆ మావిగన్ అని పదవి తీసుకొని ఈరోజు 5వ క్లాసు 4వ క్లాస్ పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తిని 5 సంవత్సరాలు మనం ముఖ్యమంత్రి స్థానంలో గతంలో ఉంచాము అని.